Hi friends, welcome to our E-2 track channel. దోస పిండితో పునుగులు ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం. దోస బ్యాటర్ ఒక గిన్నెలో తీసుకున్నానండి. దాంట్లో గ్రీన్ చిల్లీస్, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, పుదీనా వేస్తున్నానండి. ఆనియన్, చిల్లీ, పుదీనా దోస పిండిలో కలిసేటట్టుగా మంచిగా కలుపుకోవాలి. మనం పునుగులు ట్రై చేస్తున్నాం కదండి, దోస పిండి గట్టిగా ఉంటే బాగుంటుంది. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, కారం ఈ రెండు వేస్తున్నానండి. ఇప్పుడు మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. కొంచెం పల్చటి మిశ్రమం లాగా రెడీ అవుతుంది. ఇప్పుడు ఒక స్పూన్ మైదా పిండి, ఒక స్పూన్ బియ్య పిండి తీసుకుంటున్నానండి. ఇవి వేస్తే మనకి పునుగులు తయారు చేయడానికి కావాల్సిన కన్సిస్టెన్సీ వస్తుంది. సో ఈ రెండు పిండ్లు బాగా ఆ మిశ్రమానికి పట్టేటట్టుగా మంచిగా కలుపుకోవాలండి. ఒక 10 నిమిషాలు పక్కన పెడితే ఆ రెండు ఫ్లోర్స్ బాగా కలిసిపోతాయండి మిశ్రమంలోకి. ఇప్పుడు కన్సిస్టెన్సీ చూస్తున్నారు కదా, ఇలా రావాలండి. ఇలా వస్తే పునుగులు వేయడానికి మనకి మంచిగా అవకాశం ఉంటుంది. ఇప్పుడు బాణలిలో నూనె వేసుకొని ఆ నూనె కాగిందో లేదో టెస్ట్ చేస్తున్నానండి. కొంచెం వేయగానే వెంటనే పైకి తేలింది కదా, నూనె కాగింది. ఇప్పుడు కలుపుకున్న మిశ్రమాన్ని పునుగుల్లాగా వేస్తున్నాను. కొంచెం కొంచెం మిశ్రమం తీసుకొని చిన్నగా ఒక మన బాణలికి సరిపోయేంత వేసుకుంటున్నానండి. వేయంగానే అతుక్కుపోయినట్టు కనిపిస్తాయి, కానీ ఏం కాదు, వేగాక విడివిడిగా వచ్చేస్తాయండి. స్లోగా కొంచెం కొంచెం తీసుకుంటూ వేసుకోవాలి. రోజు అదే దోశ తింటూ ఉంటే బోర్ కొడుతుంది కదా, సో దోశ పిండితోనే రకరకాల వెరైటీస్ చేసుకుంటూ ఉంటాం మనం. పునుగులు ఇలా చేసుకుంటే కూడా బాగుంటాయి. సో కొంచెం సేపు కదపకుండా అలానే వేగాక అప్పుడు మనం చిన్నగా కదుపుకుందామండి. కొంచెం నూనెలో అలా వేగితే బాగుంటుంది. ఇప్పుడు నేను గరిటె తీసుకొని దాంతో విడదీస్తున్నాను. మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. కొంచెం టైం పడుతుంది, అటు ఇటు తిప్పుతూ వేయించుకోవాలి. ఇంకా కొంచెం వేగితే సరిపోతుందండి. లైట్ గోల్డ్ కలర్లోకి వచ్చేసాయి కదా. కొంచెం స్లోగా తిప్పుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చాక నూనె జాగ్రత్తగా వంపుకుంటూ తీసుకొని ప్లేట్లోకి వేసుకోవాలండి. యమ్మీగా ఉండే పునుగులు రెడీ అయిపోతున్నాయి. పునుగులని ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నాక పునుగులని పల్లి చట్నీతో కానీ సాస్తో కానీ ఎలా అయినా తినవచ్చు. చూడండి ఎలా స్పాంజ్ లాగా వచ్చిందో. పల్లి చట్నీతో ఒక పీస్, తర్వాత సాస్తో కూడా టేస్ట్ చూస్తానండి. మంచిగా లోపల బాగా ఉడికిందండి మంచిగా. సో సాస్తో కూడా తింటే చాలా బాగుంటుంది. మన గుమగుమలాడే పునుగులు రెడీ. Thanks for watching. Please like, share and subscribe. సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి లైక్ మరియు షేర్ చేయండి. మా మిగతా వీడియోస్ కోసం E2 ట్రాక్ ఛానల్ మీద క్లిక్ చేయండి.